హాయ్ అండి. ఈరోజు పచ్చి బొప్పాస్కాయ ముక్కల కూర చేస్తున్నాను. దానికి ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు నానబెట్టుకున్నాను. పచ్చి బొప్పాస్కాయ ముక్కలు చెక్కు తీసేసి ఇలా ముక్కల కింద కోసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు తాలింపు అది వేసుకుందాము. దీంట్లోకి ఇప్పుడు సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఇది వేగిన తర్వాత పసుపు అది వేసుకున్నాం ఇందులోకి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి బొప్పాస్కాయ ముక్కలు వేసుకుందాము. ఈ కూర చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు పోసుకుందాము. మరుగుతుంది పులుసు. ముక్కలు బాగా ఉడికిన తర్వాత, సగం ఉడికిపోయిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకుందాం ఇందులోకి. ముక్కలు ఉడికిపోయినాయండి, దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తురుముకున్న బెల్లం వేసుకుందాము. ఇంకొంచెం అయిపోయిందండి కూర. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ బొప్పాయి కూర ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.